ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 6:24. చెడు స్త్రీ యొద్దకు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను, అవి నిన్ను కాపాడును. ప్రియులారా, ఈ వాక్యం ఒక గట్టి హెచ్చరిక, అలాగే ఒక రక్షణ మార్గం కూడా. దేవుడు నిన్ను కాపాడటానికి ఈ మాట చెబుతున్నాడు. ప్రియులారా, ఇచ్చకపు మాటలు అంటే బయటకి మధురంగా అనిపించే మాటలు, కానీ లోపల ప్రమాదం దాగి ఉంటుంది. ప్రియులారా, ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. ఫోన్లో చాటింగ్లు చేయడం, సోషల్ మీడియాలో దగ్గరవ్వడం, అలాగే వీడియో కాల్స్ చేసుకోవడం, ఇవన్నీ ఇలా చెయ్యడం వల్ల మన హృదయం పాడవుతుంది. అలాగే మన ఆలోచనలు కూడా చెడిపోతాయి. మెల్లమెల్లగా చెడు ఆలోచనలకి అలవాటైపోతాం. మొదట చిన్నగా అనిపిస్తుంది, గాని ఏదో ఒక రోజు పెద్ద సమస్యగా మారుతుంది. కుటుంబ వ్యవస్థని పాడు చేస్తుంది, జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం ముందుగానే చెబుతోంది. ఏమని? అక్కడికి పోవద్దు, ఆ మాటలకు లోబడవద్దు. ఎందుకంటే నువ్వు ఆ వ్యభిచారమనే పాపంలోనికి పడకముందే దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. ప్రియులారా, పాపం ఎప్పుడూ ఇలా వస్తుంది. మొదట తియ్యగా కనిపిస్తుంది, తర్వాత వలగా మారుతుంది, చివరికి నాశనం చేస్తుంది. జాగ్రత్త. సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. నేనెక్కడైనా తప్పుదారిలో నడుస్తున్నానా? నా జీవితం మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? ప్రియులారా, దేవుడు నీకొక సేఫ్ బౌండరీ ఇస్తున్నాడు. దాన్ని దాటకపోతే నువ్వు సేఫ్, దాటితే ప్రమాదం ఖాయం. ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే చివరికి నీ ఆరోగ్యాన్ని తినేస్తుంది. జాగ్రత్త. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో చెబుతున్నారు, జాగ్రత్తగా ఉండు, నీ హృదయాన్ని కాపాడుకో, పాపానికి దూరంగా ఉండు. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను తప్పుడు సంబంధాలకు దూరంగా ఉంటాను. ప్రియులారా, పాపం ఆకర్షిస్తుంది, కానీ నాశనం చేస్తుంది. దేవుని మార్గం కఠినంగా అనిపిస్తుంది, కానీ కాపాడుతుంది. ఇదే సత్యం, ఇదే రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, నీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.